నేను ఏకలవ శిష్యుడి. ముఖ్యంగా పాటల వరవడి అనేది ఆయన పాటల బాణి చూసి నేర్చుకున్నాను. నేటికి ఒక 1000 పాటలు రాశానంటే ఆయన ప్రేరణ నాలో అనుగుణంగా ఉంది. మొట్టమొదట ఆయన రాసిన కర్పూర వసంతరాయలు కావ్యం నేను చదివి అసలు మాత్రా ఛందస్సు ఇలా రాయొచ్చు అని తర్వాతను మంగమ్మ శబ్దంలో ఒక పాటని ప్యారడీగా నేను రాసుకున్న తర్వాతను పాట ఇలా రాయొచ్చు, ఈ భావం ఇలా ఉండాలి, పల్లె ఇలా ఉండాలి అనేది అసలు చెప్పాలంటే నేను ఏకలవ్య శిష్యుగా ఆయన ఆరాధించి పాట ఎలా రాస్తే బాగుంటుందంటే ఆయన్ని పరోక్షంగా నా గురువుగా ఉంచుకుని రాయడం నేర్చుకున్నాను. నేటికి ఈ పాటలు కూడాను ఈరోజు ఈ విధంగా మీకు వినిపించానంటే ఆయన యొక్క ఆశీస్సులు, ఆ రోజు ఏకలవ్యునికి ద్రోణాచార్య ఆశీస్సులు ఎలా ఉన్నాయో నాకు ఆయన ఆశీస్సులు ఉన్నాయని ఆశతో ఈరోజు ఈ విధంగా ఈ సిడీని ఈ వినాయక సందర్భంగా మీ అందరికీ రంజింపు చేసి తదితర శ్రోతలకి అందరికి కూడా ఎంతో రంజింపు చేస్తే నేను ధన్యునైనట్టుగా నేను భావిస్తాను. ఈ సందర్భంగా ఎందుకంటే మీకు ఎక్కువగా మాట్లాడని విసిగించడం, ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి అందరికీ నమస్కారం. శ్రీనివాస్ గారు చెప్పినట్టుగాను ఆడియో సీడీలకి మామూలుగా పైరసీ అనేది మనకి చాలా దీనిగా ఉంది. అందువల్ల ఎవరు ముందుకు రావట్లేదు ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం చేద్దామంటే. కానీ నేను దీన్ని కోరుకోవడానికి కారణం ఏంటంటే నాన్నగారి పాటలు చాలా ఉన్నాయి, థౌజండ్స్లో ఉన్నాయి. కాకపోతే అతనికి సినిమా ఛాన్స్లు వచ్చినట్టుగా అందినట్టుగా పోయినాయి. అయినప్పటికీ ఎలాగో ఒకలాగా ఒక దైవ కార్యక్రమంగా ఒక దేవుడు ఆదిపూజ్యుడు అంటారు కదా, వినాయకుడితో చేస్తే బాగుంటుంది అనే సదుద్దేశంతో అది కూడా ఈ వినాయకుడి పాటలు అనేవి 2002లో రాయబడ్డాయి. తర్వాత వినాయకుడి పెళ్లికి 1000 విఘ్నాలు ఉన్నట్టుగా ఈ క్యాసెట్ ఈ సీడీ చేయడానికి కూడా అనేక విఘ్నాలు ఏర్పడ్డాయి. సో చివరికి మీ అందరి ఆశీస్సులతో చివరికి మనం సాధించగలిగాం. సో ఇదేంటంటే ఇప్పటికీ ఇది రూపుదాల్చుకుంది. ఇకపై పైరసీని అరికెట్టి ముందుకు తీసుకెళ్లే ఆలోచనలో నేనున్నాను. దానికి మీ సహకారం అందించగలని నా ప్రార్థన. తర్వాత బిజినెస్ అనలిస్ట్ అని ఈ కంపెనీ ద్వారా ఈ ఆడియోని రిలీజ్ చేస్తున్నాం. ఇంతవరకు ఆదిత్య మ్యూజిక్, లేదంటే సుప్రీం ఆడియో, లేకపోతే మధురిమ ఆడియో, ఇవే పేరెంట్కి కన్నవి. దీనిలో కాకుండా ఇప్పుడు నేను సొంతంగా ఒక కంపెనీ ఏర్పాటు చేసి రిజిస్టర్ చేసి పైరసీని ఎదుర్కొనే విధంగా నేను ప్లాన్ చేసుకొని ఇది మార్కెట్లోకి విడుదల చేద్దామని ప్లాన్లో ఉన్నా. సో అందుకు అన్ని కార్యక్రమాలు అంటే అన్ని ప్లాన్స్ అన్నీ అయిపోయాయి. కాకపోతే ఇకపై ముందుకెళ్ళేటట్టు ఈ మామూలుగా ఈ సిటీ ధరని మేము 75 రూపీస్ నుంచి 99 రూపీస్ అంటే రీజన్ బట్టి మేము డిసైడ్ చేశాము. కాకపోతే ఈ రోజుకి శ్రోతలు ఇంత ఆనందంగా సంతోషంతో ఈ కళని అభిమానించేవారు కాబట్టి మీరు ఇంత దూరంగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చారు కాబట్టి ఈ రోజుకి ఇది 50 రూపాయలుగా డిసైడ్ చేయబడింది. మేము ఈ రోజుకి ఇది 50 రూపాయలకి మేము అమ్ముతున్నాము ఈ రోజుకి. సో రేపటి నుంచి మా మార్కెటింగ్ స్ట్రాటజీస్ ద్వారా, మా బిజినెస్ అనలిస్ట్ ద్వారా, ఈ మార్కెటింగ్ కంపెనీ ద్వారా మేము మార్కెట్లోకి వెళ్తున్నాం అన్నమాట. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు వందన సమర్పణ శ్రీ మరట రఘునారెడ్డి గారు రచించి శ్రీ చాంద్ గారి సర్వకల్పనలో ఈరోజు శ్రీ గణేష్ స్తుతి ఆడియో సీడీ ఆవిష్కరణోత్సవానికి వచ్చేసిన మీ అందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి మా ఆహ్వానాన్ని మన్నించి ముఖ్య అతిథిగా వచ్చేసిన జ్ఞానపీఠ పద్మభూషణ్ అవార్డు గ్రహీత గౌరవనీయులు డాక్టర్ సి నారాయణ గారికి, సభాధ్యక్షత వహించిన డాక్టర్ పి మధుసూదన్ రావు గారికి, సభను జ్యోతి ప్రకాశం గావించిన మాస్టర్ డాక్టర్ గజల్ శ్రీనివాస్ గారికి, అలాగే ఆత్మీయ అతిథిగా వచ్చేసిన శ్రీమతి లక్కరాజు నిర్మల గారికి, తర్వాత ప్రత్యేక అతిథులుగా వచ్చేసిన రాజ్ సింగ్ లోధ్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేసిన ఎలక్ట్రానిక్ మీడియా వారికి, తర్వాత మీడియా ప్రతినిధులకు అందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ ఈ సభను